ఉద్దానానికి ఊపిరిలూదిన జగన్. కిడ్నీ బాధితుల కోసం 742 కోట్లతో వైఎస్ఆర్ సుజలాధార శాశ్వత పరిష్కార దిశగా అడుగులు. 50 కోట్లతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చడంతో ఉద్దాన వాసులకు జీవితంపై నమ్మకం. దశాబ్దాలుగా ఉద్దానం వాసులను వేధిస్తున్న కిడ్నీల సమస్య. ప్రాణాలు పోతున్నాయి మహాప్రభు అన్నా పట్టించుకున్న వారే కరువయ్యారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే తప్ప గత ప్రభుత్వాలు చేసింది లేదు. తూతూ మంత్రంగా ముసలి కన్నీరు కార్చటం, కంటితుడుపు చర్యలు తప్ప ఉద్దానం పీడిత ప్రజలకు చేసిందేమీ లేదు. జగనన్న పాదయాత్ర సమయంలో అక్కడి ప్రజలు పడుతున్న బాధలు స్వయంగా చూశారు. ఆసుపత్రుల్లో పడి ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారి బాధలను విన్నారు, చూశారు, చలించిపోయారు. ఖచ్చితంగా తాను అధికారంలోకి వస్తే మీ బాధలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఉద్దానం పీడిత జనానికి అండగా నిలబడతానని ఇచ్చిన హామీ మేరకు పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సుమారు 50 కోట్లకు పైగా ఖర్చు చేసి నిర్మించింది. డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ గా ప్రభుత్వం నామకరణం చేసింది. కిడ్నీ వ్యాధికి గల మూల కారణాలపై పరిశోధన చేసి నివేదిక సిద్ధం చేసింది. రోగం వచ్చాక ట్రీట్మెంట్ చేయటం కాకుండా రోగం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రణాళిక సిద్ధం చేశారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ఇక నుండి ప్రతి ఒక్క పేదవాడికి అందేలా చర్యలు తీసుకుంటున్నారు. కిడ్నీ రోగంతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే తలంపుతో జగనన్న ఇచ్చిన హామీ మేరకు ఆసుపత్రి నిర్మాణం చేయటమే కాకుండా రోగానికి మూలమైన నీటిని అందించేందుకు సుమారు 700 కోట్ల రూపాయలతో నీరందించేందుకు శాశ్వత పరిష్కారం చేశారు సీఎం జగనన్న. ఉద్దాన ప్రాంత ప్రజలకు వంశధార నీరందించేందుకు సుమారు 700 కోట్ల వ్యయంతో సుజలాధార ప్రాజెక్టును జగనన్న ప్రభుత్వం నిర్మించింది. పలాస, వజ్రపు కొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల్లోని ప్రజలకు వంశధార నది నుంచి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టును చేపట్టింది. ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేయాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ నెల 14న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. ఈ 2 ప్రాజెక్టులను సీఎం జగనన్న చేతుల మీదుగా ఈ నెల 14వ తేదీన ప్రారంభం చేస్తున్నారు. ఉద్దానం కిడ్నీ రోగులకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేస్తున్న జగనన్నను శ్రీకాకుళం జిల్లా వాసులు గుండెల్లో పెట్టుకున్నారు. ఇన్నేళ్లకు తమ సమస్య పరిష్కారం కాబోతోందని జిల్లా వాసులు ఆనందపడుతున్నారు. బతుకుపై ఆశను కలిగించిన జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామని ఉద్దానం ప్రజలు అంటున్నారు. గత ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. కంటి తిరుపు చర్యలుగా మాత్రమే చేసి పబ్లిసిటీ చేసుకున్నారు తప్ప తమ సమస్యలను పరిష్కరించలేదు. ఇక ఇది మా కర్మ అనుకుంటున్న తరుణంలో సీఎం వైఎస్ జగనన్న పాదయాత్రలో ఆ ప్రాంతాన్ని సందర్శించి వారి బాధలను అర్థం చేసుకుని అధికారంలోకి వచ్చాక ఆ మహమ్మారిని రూపుమాపుతానని ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేరడంతో ఉద్దానవాసుల జీవితాలు వెలుగులు నిండబోతున్నాయి.